సందీప్ రాజు గారు తీసిన మోగ్లీ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. వీడియో నేను చూడండి, నచ్చితే సపోర్ట్ చేయండి మా రివ్యూ ఛానల్. ఓకే, బేసిక్గా ఫిలిం ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే నాకైతే ఫిలిం అనేది ఓకే భయ ఓకే అన్నట్టు అనిపిస్తుంది. సో ఫిలిం అందరికి రికమెండ్ చేస్తావా మంచి ఫిలిం ఎలా అంటే మరీ కలర్ ఫోటో ఫిలిం తీసినంత నేషనల్ అవార్డు కొట్టినంత ఫిలిం అయితే కాదు. సో మన సందీప్ రాజు ఆ కైండ్ ఆఫ్ ఫిలిం తీసి ఇట్లాంటి ఫిలిం పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే, హై ఎక్స్పెక్టేషన్స్ నేను పెట్టుకుంటే, బట్ అది కొంచెం డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఫిలిం చూసిన తర్వాత పర్లేదు, కొంతవరకు అయితే బాగానే ఉంది, మరీ మొత్తం డీమెరిట్లు అయితే చెప్పుకోలేము. సో కొన్ని పొజిషన్స్ అయితే బాగున్నాయి ఫిలిం అని చెప్పుకోవచ్చు. ఫిలిం స్టోరీ ఎలా ఉంటుంది అని మాట్లాడుకుంటే హీరో హీరోయిన్ లవ్, ఆ తర్వాత విలన్ ఎంటర్ అయిన తర్వాత ఏమైంది అనేది మూవీ యొక్క కాన్సెప్ట్. కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. ఎలాంటి అంటే లైక్ ఫారెస్ట్ సీన్స్ కానివ్వచ్చు అండ్ కొన్ని ఫైట్ సీన్ కానివ్వచ్చు, ఈ కైండ్ ఆఫ్లో చూసుకున్నట్టయితే కొంచెం బాగున్నాయి. అండ్ మెయిన్గా మన బండి సరోజ్ కుమార్ గారి ఎంట్రీ కానివ్వచ్చు, ఆ సీన్స్ కానివ్వచ్చు, అండ్ ఇన్వాల్వేషన్ అయినప్పుడల్లా కొంచెము సీన్స్ అనేది బాగా అనిపించినాయి. అండ్ సెకండ్ హాఫ్లో కొంచెం ఎక్కువ తీసుకెళ్తారేమో అని అనుకున్నా, బట్ అది ఫస్ట్ హాఫ్ వరకు ఆపేసిండు. సో ఆ కైండ్ ఆఫ్లో చూసుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెము అంతలా నాకు ఎక్కలేదు ఫస్ట్ హాఫ్తో పోలిస్తే. ఓకే, క్లైమాక్స్ పోర్షన్ ఓకే భయ ఓకే అన్నట్టు అనిపించింది. ఈ కైండ్ ఆఫ్లో ఉంటుంది ఫిల్మ్ టోటల్గా మాట్లాడుకుంటే. అండ్ మూవీలో ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడక్కడ కానివ్వచ్చు, సాంగ్స్ అనివచ్చు, ఇవన్నీ ఓకే అనిపించినాయి. అండ్ ప్రభాస్ గారి ఆ రిఫరెన్స్ చూపెట్టారు కదా మనకు, ట్రైలర్లో చూసాం ఒక కటౌట్, ఇలాంటివి చూసుకున్నట్టయితే కొన్ని చోట్ల బాగా అనిపించాయి. సో కొంచెం ఈ కైండ్ ఆఫ్లో ఉంటుంది మోగ్లీ మూవీ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఇది నా రివ్యూ చూసిన తర్వాత, సో మీకు ఎలా అనిపించింది ఇఫ్ ఇన్ కేస్ మీరు చూసిన వాళ్ళు ఉంటే అనేది కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఇప్పుడు ది మోగ్లీ మూవీ రివ్యూ భయ. అండ్ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మా ఛానల్ని విజిట్ చేయండి. అండ్ అన్ని రివ్యూస్ ఉన్నాయి, ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.